ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. ఏప్రిల్ 7. ఊరకుండుటే వారి బలము. యెషయా గ్రంథం 30:7 స్వేచ్ఛానువాదం ఇంగ్లీషు బైబిలు. దేవుణ్ణి నిజంగా తెలుసుకోవడానికి అంతరంగంలో నిశ్చలంగా ఉండడం అవసరం. నేను దీన్ని మొదటిసారి నేర్చుకున్న సందర్భం నాకు గుర్తుంది. ఆ కాలంలో నా జీవితంలో అతి దుర్భరమైన పరిస్థితి తలెత్తింది. నాలోని అణువణువు ఆందోళనతో కంపించసాగింది. అత్యవసరంగా శక్తి సామర్థ్యాలన్నీ వెచ్చించి ఏదో ఒకటి చేయవలసిన పరిస్థితుల్లో కనీసం కాలు కదపడానికి కూడా శక్తి లేనట్టుగా అయిపోయింది. పరిష్కరించవలసిన వ్యక్తి ఏమో మెదలకుండా ఊరుకున్నాడు. ఇక నాలో రేగే బడబాగ్నికి నేను ఆహుతి అయిపోతానేమో అన్నంత ప్రమాదం రాగా నా ఆత్మలోతుల్లో ఒక మెల్లని స్వరం ఇలా పలికింది, నేను దేవుడినని తెలుసుకుని ఊరికనే ఉండు. ఆ మాటల్లో ఎంతో శక్తి ఉంది. నేను లోబడ్డాను. నా శరీరాన్ని నా ఆత్మను సముదాయించి నిశ్చలంగా స్థిరంగా పైకి చూస్తూ కనిపెట్టాను. అప్పుడు నాకు అర్థమైంది, అంత అత్యవసర పరిస్థితిలో నా నిస్సహాయతలో దాన్ని ఎదుర్కోవడానికి వచ్చినది నా దేవుడే అని ఆయనలో సేదతీరాను. ఎన్ని భాగ్యాలనైనా అనుభవం కోసం వదిలేయడానికి నేను సిద్ధమే. ఆ నిశ్చలతలో నుండి అత్యవసర స్థితిని కడతీర్చేందుకు ఓ వింత శక్తి పుట్టుకొచ్చింది. అదంతా విజయవంతంగా పరిష్కారమైంది. నా బలం ఊరికినే ఉండడంలోనే ఉందని నేర్చుకున్నాను. ఇలా నిశ్చలంగా ఉండడము సోమరితనము ఒకటి కాదు. ఇది దేవునిపై గల నమ్మకంలో నుంచి పుట్టిన నిశ్చలత. నిశ్శబ్దంగా ఆందోళన చేయడం నమ్మకం క్రిందికి రాదు. అది కేవలం మూత బిగించిన ఆందోళనే. విలయతాండవమాడే గాలివానలో కాదు, నాలుకలు చాపే అగ్నిలో. భూకంపంలో కాదు, భయాలు తొలగేది నా నిశ్శబ్దంలోనే. చల్లని మెల్లని స్వరం వినవచ్చేది మౌనంలోనే. దేవుని కొండపై ఓ హృదయమా మౌనంగా ఉండుమా. భయాలు మెండుగా, అవసరాలు దండిగా ఉండగా, వాంఛలు విన్నపాలు వెలుగు నోచుకోక ఉండగా అండయైన దేవుని నిండు మాటలు ఆలకించుమా. దొరికేను విశ్రాంతి ఆత్మ నిశ్శబ్దంలో. ప్రార్థనా స్తుతి మాటలు ప్రక్కను పెట్టి గ్రహించు ప్రేమకు సంపూర్ణ నిర్వచనం. దేవుని చెప్పు చేతల్లో నీ ఆత్మని పెట్టి బహుమతి కోసం పాటుపడే ఆటగాడిలా కాక, చిత్తశక్తితో స్వర్గంలోకి చొచ్చుకు వెళ్ళక, పసివానిలా తండ్రి ఒడిలో పవళించు. ఊరకుండడంలోనే ఉత్తమత్వం పరికించు. ప్రభు మిమ్మను, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.